హలో అండి, అందరికీ నమస్కారం. చాలామంది అన్న జెన్యూన్‌గా ఇంట్లో నుంచి మొబైల్‌తో చేసుకునే చిన్న చిన్న వర్క్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో. మనం తెలుగు పారాగ్రాఫ్‌ని చదివే వర్క్ ఇది. ఎగ్జాంపుల్ చూడండి. నిన్న సాయంత్రం మా ఊర్లో పెద్ద వర్షం పడింది. రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి. జనాలు బయటికి రావడానికి కూడా భయపడ్డారు. ఇలా మనం మన వాయిస్‌తో తెలుగు పారాగ్రాఫ్ చదివే వర్క్ ఇది. వాళ్ళు ఇచ్చిన పారాగ్రాఫ్‌ని మనం క్లియర్‌గా చదవాలి. అది వాళ్ళు రివ్యూ చేసిన తర్వాత కరెక్ట్‌గా ఉంటే రివార్డ్ ఇస్తారు. ఇది జాబ్ లాగా ఫిక్స్‌డ్ సాలరీ ఉండే పని కాదు. కానీ ఫ్రీ టైమ్‌లో తెలుగు పార్ట్ టైమ్‌గా ట్రై చేయడానికి చాలామంది యూజ్ చేస్తున్నారు. చూడండి, ముందుగా ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఓపెన్ చేసిన వెంటనే మీకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేయమంటుంది. అక్కడ మీకు తెలుగు, ఇంగ్లీష్ ఇంకా చాలా లాంగ్వేజెస్ కనిపిస్తాయి. కానీ ఫస్ట్ టైమ్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తే ఆప్షన్స్ అన్ని ఈజీగా అర్థమవుతాయి. తెలుగు పెట్టుకుంటే మొత్తం యాప్ తెలుగులోకి కన్వర్ట్ అవుతుంది. ఎవరికైతే ఏది ఈజీగా ఉంటుందో ఆ లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్‌ని క్లిక్ చేయండి. తర్వాత గెట్ స్టార్టెడ్ అని వస్తుంది. అక్కడ మన డీటెయిల్స్ అడుగుతారు. మీ ఫుల్ నేమ్, బర్త్ ఇయర్, జెండర్ ఇలా ఫిల్ చేయాలి. స్టూడెంట్ అయితే స్టూడెంట్ అని పెట్టండి. హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్ అని పెట్టుకోవచ్చు. తర్వాత నేషనాలిటీ, స్టేట్ సెలెక్ట్ చేయాలి. మనం ఇండియా పెట్టి మన స్టేట్‌ని సెలెక్ట్ చేసి కంటిన్యూని క్లిక్ చేయండి. తర్వాత కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. వాటిని అలౌ చేయండి. ముఖ్యంగా మైక్రోఫోన్ పర్మిషన్ తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే ఇది వాయిస్‌తో చేసే పని కాబట్టి మైక్ అలౌ లేకపోతే పని చేయలేము. అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు డాష్‌బోర్డ్ ఓపెన్ అవుతుంది. అక్కడ చాలానే టాస్క్స్ కనిపిస్తాయి. తమిళ్ వాయిస్ కలెక్షన్, హిందీ వాయిస్ కలెక్షన్, తెలుగు వాయిస్ కలెక్షన్స్ ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ టాస్క్స్ అన్నీ కూడా మీకు అక్కడ అవైలబుల్‌గా కనిపిస్తాయి. మనకు తెలుగు వచ్చు కాబట్టి తెలుగు వాయిస్ టాస్క్‌ని ఓపెన్ చేద్దాం. మీకు వేరే లాంగ్వేజెస్ వస్తే మీరు అవి కూడా చేసుకోవచ్చు. ఓకే. టాస్క్స్‌ని క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ చూపిస్తారు. ముఖ్యంగా అందులో క్లియర్‌గా మాట్లాడాలి. న్యాచురల్ వాయిస్ ఉండాలి. మన నార్మల్ వాయిస్‌తోనే మాట్లాడాలి. ఏఐ వాయిస్, ఎడిటింగ్ చేసిన వాయిస్, ఫేక్ వాయిసెస్ ఇవి యాక్సెప్ట్ చేయము అనేది ఇన్‌స్ట్రక్షన్స్‌లో వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఒకసారి రీడ్ చేయండి ఇన్‌స్ట్రక్షన్స్ కూడా. అక్కడ స్పీక్ క్లియర్‌లీ అండ్ న్యాచురల్లీ అని కూడా ఉంటుంది. అంటే తొందరపడకుండా నెమ్మదిగా చదవాలి. బ్యాక్‌గ్రౌండ్‌లో టీవీ సౌండ్, ఫ్యాన్ సౌండ్, బయట నాయిస్ ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. తర్వాత స్టార్ట్ టాస్క్ లేదా స్టార్ట్ రికార్డింగ్ పైన క్లిక్ చేస్తే మనకు ఒక తెలుగు స్క్రిప్ట్ కనిపిస్తుంది. ఆ స్క్రిప్ట్ మనం చదవాలి. చదివేటప్పుడు స్పెల్లింగ్ కాకుండా, వర్డ్ కాకుండా నార్మల్‌గా మనం స్టోరీ ఎలా అయితే చెప్తామో అలా చదవాలి. ఉదాహరణకి మీకు ఇంతకుముందు చెప్పినట్టు, నిన్న సాయంత్రం మా ఊర్లో పెద్ద వర్షం పడింది. రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి. జనాలు బయటికి రావడానికి కూడా భయపడ్డారు అనేది ఇలా స్లోగా, క్లియర్‌గా చదవాలి. ఇలా చదివేటప్పుడు మధ్యలో ఆగిపోవడం గానీ, ఎక్కువగా నవ్వడం గానీ, బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ రావడం గానీ, ఇవేమీ లేకుండా చూడాలి. చాలామంది ఏమనుకుంటారంటే, ఏఐ వాయిస్ పెట్టేస్తే ఈజీగా అయిపోతుంది కదా అనుకుంటారు. కానీ, వాళ్ళు డైరెక్ట్‌గా మెన్షన్ చేశారు. ఏఐ జనరేటెడ్ వాయిస్ యాక్సెప్ట్ చెయ్యము. మీ ఓన్ వాయిస్ మాత్రమే ఉండాలి. అండ్ ఫేక్ వాయిసెస్, ఎడిటింగ్ చేసిన వాయిసెస్‌ని మేము యాక్సెప్ట్ చేయమని వాళ్ళు ముందే చెప్పారు కాబట్టి, మీరు ఏఐ వాయిసెస్‌ని పెట్టకండి. ఓకే. దెన్ రికార్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన వెంటనే మీకు మనీ వాలెట్‌లో రాదు. ముందు అది రివ్యూలోకి వెళ్తుంది. వాళ్ళు మన రికార్డింగ్స్‌ని చెక్ చేస్తారు. వాయిస్ క్లియర్‌గా ఉందా లేదా అని చెక్ చేస్తారు. స్క్రిప్ట్ కరెక్ట్‌గా చదివామా? నాయిస్ ఎక్కువగా ఉందా? ఇవన్నీ చూసి అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ అయితే రివార్డ్ మీకు వాలెట్‌లో యాడ్ అవుతుంది. రిజెక్ట్ అయితే యాడ్ అవ్వదు. అందుకే క్వాలిటీ ఇంపార్టెంట్. ఇందాక మీకు చెప్పినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. అండ్ క్వాలిటీని మెయింటైన్ చేయండి. డాష్‌బోర్డ్‌లో వాలెట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అక్కడ మనం ఎన్ని టాస్క్స్ సబ్మిట్ చేశామో, ఏవి రివ్యూలో ఉన్నాయి, ఏవి అప్రూవల్ అయ్యాయి అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. కొన్నిసార్లు 50 కంట్రిబ్యూషన్స్ రిమైనింగ్ ఫర్ టుడే అని చూపిస్తుంది. అంటే రోజుకి 50 వరకు రికార్డింగ్ సబ్మిట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మీకొచ్చే డౌట్ ఏంటిదంటే, అన్న ఎంతొస్తుంది? రోజుకి ఎంత సంపాదించొచ్చు అని. సో, స్ట్రెయిట్‌గా నా ఆన్సర్ ఏంటంటే, ఇది ఫిక్స్డ్ ఇన్‌కమ్ పని కాదు. కొన్ని రికార్డింగ్స్‌కి రివార్డ్ రావచ్చు. కొన్ని రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎవరి వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో, వాళ్ళు ఎలా చదువుతున్నారో దానిపైన డిపెండ్ అయ్యి వస్తుంది. సో, క్వాలిటీ అనేది మెయింటైన్ చేయండి. ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. ఓకే. ఇలాంటి ప్లాట్‌ఫామ్స్‌ని మీరు సైడ్ ఇన్‌కమ్‌గా లేదా ఫ్రీ టైమ్ వర్క్ లాగా చూడండి. ఫుల్ సాలరీ జాబ్ అనుకోని కంప్లీట్‌గా డిపెండ్ అవ్వద్దు.
ఇంకో విషయం ఏంటంటే ఈ వర్క్‌కి మీరు ఎవ్వరికి రూ. 1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇది 100% ఫ్రీ. ఇది ఇవాల్టి వీడియో అండి. ఇలాంటి మరిన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీకు హెల్ప్ అవుతుంది. అలాగే అవసరం ఉన్న వారికి ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ అండి.